నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు, మనం కాకపోతే మరెవరు, ఇదే నినాదం. రాష్ట్రాన్ని ఆదర్శ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు ఇప్పటికే ఓ సంచలనం. వినియోగం తగ్గించడమే కాదు, తలకు మించిన ఉత్పత్తి వ్యయాల్ని అదుపులో పెట్టుకోవచ్చు. మిగులు వనరుల్ని మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వాడుకోవచ్చు. కావలసిందల్లా విద్యుత్ వినియోగం అదుపుగా ఉండి పొదుపు చేయడం ఎలా అని తెలియడమే. ఇంధన స్వయం సమృద్ధి, స్వాతంత్ర్యంలో కీలకమైన ఈ అడుగేయడం ఎలా అన్నదే అనేక రాష్ట్రాలు, దేశాల సమస్య. వారందరికీ ఇదిగో మార్గం అంటున్న రాష్ట్రం సరఫరా నష్టాల్ని కనిష్ట స్థాయికి తెచ్చి తొలి నమూనాను దేశానికి పరిచయం చేసింది. ఎల్ఈడి కాంతులతో మలిమార్గం చూపించింది. ఇప్పుడు స్టార్ లేబుల్ విధానంతో ఆదా నినాదాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లేందుకు సమాయత్తమైంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో 5 స్టార్ రేటింగ్ విద్యుత్ పరికరాలే వినియోగించాలని సర్కార్ నిర్ణయించింది. రేటింగ్ కలిగిన ఫ్యాన్లు సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రూపాయి ఆదా చేస్తే రూపాయి సంపాదించినంత ఫలితమే. పొదుపుతోనే భవిత గురించి పెద్దలు తరచు చెప్పే మాట ఇది. ఏ విషయంలోనైనా కావచ్చు. డబ్బే కాదు, అంతకు మించి విలువైన ఇంధన వనరులుగా మారిన వాటి విషయంలోనూ అది అక్షర సత్యం. విద్యుత్ విషయంలో మరీను. ఒక్క యూనిట్ను పొదుపు చేయగలిగితే అంతకు మించి ఎన్నో రెట్లు లాభాలు పొందొచ్చు. అవసరంలో ఉన్న మరెందరికో వెలుగులు పంచడమే కాక ఆర్థికంగా వెసులుబాట్లు లభిస్తాయి. కొంతకాలంగా అదే స్ఫూర్తితో సంస్కరణల బాటపట్టి విద్యుత్ పొదుపులో దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది ఆంధ్రప్రదేశ్. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రానికి అనేక పురస్కారాలు లభించాయి. విద్యుత్ పొదుపులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సంస్కరణల్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన అంశం వ్యవసాయ పంపు సెట్లు, గృహోపకరణాలు ఇంధన పొదుపు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజలకు 5 స్టార్ రేటింగ్ ఉపకరణాల్ని రాయితీ ధరలపై అందించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. బయట మార్కెట్లో 1500 రూపాయలు విలువ చేసే 5 స్టార్ రేటింగ్ కలిగిన సీలింగ్ ఫ్యాన్లు 955 రూపాయలకే అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సాధారణ వినియోగదారులకి రాయితీపై 2 సీలింగ్ ఫ్యాన్లు ఇవ్వనున్నారు. వాణిజ్య సముదాయాలు నిర్వహించే వారికి 5 ఫ్యాన్ల చొప్పున, సంస్థాగత అవసరాలకు 10 ఫ్యాన్లు రాయితీపై ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఫ్యాన్ల పంపిణీలో ఎలాంటి రుసుము వినియోగదారుల నుంచి వసూలు చేయరు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందు డబ్బులు తీసుకోకుండానే ప్రజలకు ఫ్యాన్లు పంపిణీ చేసి 2 ఏళ్లలో ఫ్యాన్ల వినియోగం ద్వారా ఆదా అయ్యే విద్యుత్ నుంచి బిల్లు రూపంలో ఆ మొత్తం వసూలు చేయనున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రారంభించనున్నారు. సాధారణమైన వాటితో పోల్చితే రేటెడ్ ఉపకరణాల్లో ఒక్కొక్క స్టార్ పెరిగే కొద్దీ 7% విద్యుత్ ఆదా అవుతుందని అంచనా. రాష్ట్రంలో వ్యవసాయానికి ఇంధన ఆదా పంపుసెట్ల వినియోగం ప్రోత్సహించే దిశగాను సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే సౌర మోటార్ల వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రమాణాలున్న మోటార్లనే వినియోగించేలా రైతన్నల్ని సన్నద్ధం చేయనుంది. నాణ్యమైన కొత్త పంపుసెట్లను సరఫరా చేస్తే 40 నుంచి 50% వరకు విద్యుత్ను ఆదా చేసుకోవచ్చు. ఆ మేరకు కోతలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా కూడా వెసులుబాట్లు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రభుత్వం ట్రాన్స్కోపై పడుతున్న భారం పూర్తిగా తగ్గిపోతుంది. రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ పరికరాల కొనుగోళ్లకు స్టార్ రేటింగ్ ని ప్రామాణికం చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఆ మేరకు 5 స్టార్ రేటింగ్ గల ఉపకరణాలే వాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం శాఖల వారీగా ప్రతి విభాగంలోనూ ఏసీలు, టీవీలు, ఫ్యాన్లు, ఇతరత్రా పరికరాలన్నీ ఏది ఉత్తమమైనది అనిపిస్తే అవే కొనే పద్ధతి ఉంది. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం, ఇతర ప్రభుత్వ శాఖలు విజయవాడకు తరలింపు దృష్ట్యా పెద్ద ఎత్తున విద్యుత్ పొదుపును ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టాలని ఐవైఆర్ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 5 స్టార్ రేటింగ్ కలిగిన పరికరాలనే వాడనున్నారు. ప్రజలు కూడా ఎవరికి వారు విద్యుత్ పొదుపు పాటిస్తే 30% కరెంట్ ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పొదుపు ప్రయత్నాల్లో భాగంగా అంతా 4, 5 స్టార్ రేటింగ్ గల వస్తువులకే ఓటు వేస్తే
విద్యుత్ బిల్లులో ఏడాదికి 4 నుంచి 5 వేల రూపాయలు ఆదా చేయవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పొదుపుపై ఈ స్థాయిలో దృష్టి పెట్టడానికి చాలా పెద్ద నేపథ్యమే ఉంది. కొంతకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తున్నాయి. వాటిల్లో మొదటి అడుగుగా చేపట్టిన సరఫరా నష్టాల తగ్గింపు, ఎల్ఈడి బల్బుల పంపిణీ ఎంతో సత్ఫలితాలు ఇచ్చాయి. సరఫరా నష్టాల్ని 10% తగ్గించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రశంసలు అందుకుంటోంది. విద్యుత్ పొదుపు కోసం ఇప్పటికే చేపట్టిన ఎల్ఈడి దీపాల కార్యక్రమం కూడా చాలా మంచి ఫలితాలిచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఈఎస్ఎల్ రాష్ట్రాలు, మున్సిపాలిటీలతో ఒప్పందాలు చేసుకుని ఎల్ఈడి వీధి లైట్లను ఏర్పాటు చేస్తోంది. అందుకైన మొత్తంలో సగాన్ని మున్సిపాలిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంటుంది. సుమారు 7 ఏళ్ల వరకు వీటి నిర్వహణను ఈఈఎస్ఎల్ చూస్తుంది. అలానే ఇళ్లలో కూడా ఎల్ఈడి దీపాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దశలవారీగా అందరికీ వాటిని రాయితీ ధరలపై పంపిణీ చేస్తోంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఎల్ఈడి 500-600 కేవలం 10 రూపాయలకే వారికి అందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోడియం వ్యాపర్, ఫ్లోరోసెంట్ లైట్లే ఎక్కువ వినియోగిస్తున్నారు. వాటి స్థానంలో ఎల్ఈడీలు వినియోగిస్తే ఎంత విద్యుత్ ఆదా చేయవచ్చో ఈఈఎస్ఎల్ అధ్యయనాల్లో తేలింది. క్షేత్రస్థాయిలో నిరూపితమైంది. ఫ్లోరోసెంట్ టీఎల్ బల్బుకి 40 వాట్స్ వినియోగిస్తే ఎల్ఈడి లైట్లు 16 వాట్స్తోనే 61% విద్యుత్ ఆదా చేస్తాయి. సోడియం వ్యాపర్ బల్బుల విషయంలో ఈ వ్యత్యాసం ఇంకా ఎక్కువ. 140 వాట్స్ సోడియం దీపాల స్థానంలో 60 వాట్స్ ఎల్ఈడీతోనే వెలుగులు నింపుకోవచ్చు. 63% మేర విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. 250 వాట్స్ సోడియం మెటల్ హైలైట్ స్థానంలో 120 వాట్స్ ఎల్ఈడీలతోనే అవసరాలు తీర్చుకోవచ్చు. సుమారు 56% కరెంట్ ఆదా అవుతుంది. 400 వాట్స్ సోడియం లైట్ల స్థానంలో 240 వాట్స్ ఎల్ఈడీలు ద్వారా 46% విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు. ఇళ్లలోనూ ప్రస్తుతం వినియోగిస్తున్న లైట్ల స్థానంలో ఎల్ఈడి లైట్లు వినియోగిస్తే సుమారు సగానికి పైగా విద్యుత్ను ఆదా చేసే అవకాశం ఉంది. ఈ 5 స్టార్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇనిషియల్గా కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా కూడా దాని బ్రేక్ ఈవెన్ 1 or 2 ఇయర్స్లో సేవింగ్స్ వల్ల అవుతుంది. దానికి కారణం ఏంటంటే కన్జంప్షన్కి బాగా, అంటే దాదాపుగా ఒక 20%, 20-25% వ్యత్యాసం జరుగుతూ ఉంటుంది. సో ఆ వ్యత్యాసం వల్ల సేవింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ సేవింగ్స్ వల్ల మనం ఖర్చు ఎక్కువ పెట్టినా కూడా దానివల్ల మనకి ఒక 1 or 2 ఇయర్స్లో ఆ ఖర్చు అంతా కూడా, దాని కాస్ట్ అంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత కూడా సేవింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ సేవింగ్ వల్ల ప్రధానంగా జరిగేది ఏంటంటే ఎనర్జీ కన్జర్వేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మాకు నెట్వర్క్ మీద ఒకేసారి లోడ్ రాకుండా లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఫ్రీక్వెంట్ ఇంటరప్షన్స్ అని ఇవ్వకుండా ఒక ప్రధానమైన కారణం అన్నమాట. మహావిశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ పరిధిలో ఎల్ఈడి వీధి దీపాల వినియోగం వల్ల కేవలం 9 నెలల కాలంలోనే 75 లక్షలకు పైగా యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యిందని ప్రభుత్వ అంచనా. ఈ విధానాన్ని త్వరలో ఇతర ప్రాంతాలకు విస్తరించేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక గృహోపకరణాల స్టార్ రేటింగ్ విషయం. సాధారణంగా మనం వాటి కొనుగోలు కోసం దుకాణాలకు వెళ్ళినప్పుడు విద్యుత్ ఆదా అనే విషయం గురించి ఆలోచించేది చాలా తక్కువ మంది. రకరకాల ఉపకరణాలు కళ్ల ముందు కనిపిస్తాయి. ఒక్కోసారి కొన్నామంటే వాటి జీవితకాలం పూర్తయ్యే వరకు, అంటే 8 నుంచి 10 ఏళ్ల పాటు అవి ఇంట్లోనే ఉంటాయి. అందుకని చాలా మంది పరిశీలించే అంశాలు కంపెనీ, సామర్థ్యం, రేటు, రంగు, పనితీరే. ధరల ప్రస్తావన, స్టార్ రేటింగ్ ఉత్పత్తులు కాస్త పైన ఉండటం వల్ల ఆ వైపే చూడరు. ఆ అలసత్వమే వద్దంటోంది ఇండియన్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. వారి అధ్యయనాల్లో తేలింది ఏమిటంటే, మామూలు వస్తువు కంటే స్టార్ రేటింగ్ ఉపకరణానికి ఎక్కువ పెట్టే మొత్తం మించి విద్యుత్ ఆదా రూపంలో వినియోగదారులు లబ్ధి పొందుతారు. అసలు రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్ సెట్లు, గీజర్, ట్యూబ్లైట్లు, ఫ్యాన్లకు రేటింగ్ విధానం అమల్లోకి తెచ్చిందే పొదుపు ఆశయంతో. అందుకే విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరికి ఆ స్టార్ లేబుల్ విధానం ఎంతో ఉపయుక్తం అనేది బీఈఈ మాట. ఉదాహరణకు రిఫ్రిజిరేటర్నే తీసుకుంటే 4 స్టార్ రేటింగ్తో ఏడాది 700 కిలోవాట్ల విద్యుత్ ఖర్చయితే 5 స్టార్ రేటింగ్తో అంతకంటే తక్కువ విద్యుత్తో అదే సామర్థ్యంతో పని చేయించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ ఫ్యాన్లపై దృష్టి పెట్టడానికి ఇదే కారణం. ప్రతి ఇంట్లో వాడే విద్యుత్ ఉపకరణాల్లో వినియోగదారులు పట్టించుకోనిది వాటి గురించే. చాలా మంది విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడం అంటే బల్బులపైనే దృష్టి పెడతారు. ఫ్యాన్లకు అంతకు మించిన విద్యుత్ ఖర్చు అవుతుందని గుర్తించేది చాలా తక్కువ మంది. సాధారణ ఫ్యాన్ రోజుకు 75 వాట్ల వరకు విద్యుత్ వినియోగిస్తుంది.
అదే నాసిరకం ట్యూబ్లైట్ తీసుకున్నా 50 వాట్లు చాలు. అంతేకాక ఫ్యాన్లను పగలు రాత్రి తేడా లేకుండా వినియోగిస్తాం. లైట్లు వాడేది మాత్రం రాత్రిపూటే. అంటే లైట్లతో పోల్చితే ఫ్యాన్లు 2-3 రెట్లు కూడా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తాయన్నమాట. కానీ ఫ్యాన్లు కొనుగోలు చేసేటప్పుడు ఎవరూ ఈ విషయం గురించి ఆలోచించరు. అందుకే కొన్ని సంవత్సరాలుగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్లకు రేటింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. సాధారణమైన వాటికి రేట్ ఫ్యాన్లకు తేడాను మరింత క్షుణ్ణంగా గమనిస్తే 75 నుంచి 50 వాట్ల లెక్క ప్రకారం రోజుకి 16 గంటలు ఫ్యాన్ వాడితే నాణ్యమైన రకానికి 800 వాట్లు, నాసి రకానికి 1200 వాట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఒకదానికి నెలకు 24 యూనిట్లయితే మరొక రకానికి 36 యూనిట్లు విద్యుత్ వినియోగం అవుతుంది. ఆ మొత్తాన్ని నగదులోకి మార్చితే యూనిట్ 5 రూపాయలు అనుకుంటే రేటెడ్ ఫ్యాన్ బిల్లు నెలకు 120 రూపాయలైతే అన్రేటెడ్ 180 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వాడకం బట్టి ఈ అంకెలు మారొచ్చు, కానీ రెండింటి మధ్య వ్యత్యాసం మాత్రం అంతే ఉంటుంది. రిఫ్రిజిరేటర్, కూలర్, ఏసీ, గీజర్ ఏదైనా ఇదే పరిస్థితి. ఈ సంస్కరణలకే జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటోంది. ఇంధన పొదుపులో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో 5 అవార్డులు కూడా వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అనేకసార్లు ప్రశంసల జల్లు కురిపించారు. 2015 సెప్టెంబర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ని చూసి విద్యుత్ పంపిణీ సరఫరాల్లో నష్టాలెలా తగ్గించుకోవాలో ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని సూచించారు. ఇంధన సంస్థల ఆర్థిక పరిపుష్టి అంశంపై జరిగిన సమావేశం సందర్భంగా ఇంధన సరఫరా, పంపిణీ నష్టాలను సింగిల్ డిజిట్కు తెచ్చిన విషయాన్ని అందరికీ గుర్తు చేశారు. అంతకుముందు రాజ్యసభలోనూ విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ సంస్కరణలకు కితాబునిచ్చారు. ప్రపంచాన్ని మరో వైరస్ వణికిస్తోంది. అదే జికా వైరస్. ప్రధానంగా లాటిన్ అమెరికా దేశాలను గజగజలాడిస్తోంది. బ్రెజిల్లో అయితే కల్లోలం సృష్టిస్తోంది. విపత్కర పరిస్థితితో అనేక దేశాలు అత్యవసర పరిస్థితి ప్రకటించాయి. అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాల అధినేతలకు WHO పిలుపునిచ్చింది. దోమల ద్వారా వ్యాప్తి చెందుతున్న వైరస్ దెబ్బతో పెద్దల శరీరం చచ్చుబడిపోతోంది. పక్షవాతం వచ్చిన వారిలో మారిపోతున్నారు. గర్భస్థ శిశువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏకంగా ప్రాణాలనే తీసేస్తోంది. బతికి బయటపడ్డ చిన్నారులు ఎదగని మెదడుతో ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతానికి కొన్ని దేశాలకే పరిమితమైన జికా నెమ్మదిగా సరిహద్దులు దాటుకుంటూ ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశిస్తోంది. అసలు జికా వైరస్ ఎలా వ్యాపిస్తుంది? ఈ వ్యాధిని ఇప్పుడే గుర్తించారా? జికాతో భారత్కు ఉన్న ముప్పేంటి? ఎబోలా మారణహోమం పీడకల మరువక ముందే మరో మహమ్మారి మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది. జికా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. లాటిన్ అమెరికా దేశాలు జికా పేరు వినపడితే చాలు వణికిపోతున్నాయి. గర్భంలో ఉన్న పిండంపై దాడి చేసే ఈ వైరస్ బ్రెజిల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఏడెస్ దోమల ద్వారా వ్యాప్తి చెందే జికా గర్భస్థ శిశువులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటి వరకు 49 మంది శిశువుల ఉసురు తీసిన జికా 4,000 మంది చిన్నారుల మెదడు ఎదుగుదల మందగించేలా చేసింది. జికా ధాటికి 2018 వరకు పిల్లల్ని కనే ఆలోచన విరమించుకోవాలంటూ 5 దేశాలు సూచనలు చేశాయి. ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 22 దేశాలకు గర్భిణీలు ప్రయాణం చేయవద్దు అంటూ ఎన్నో దేశాలు హెచ్చరిస్తున్నాయి. పెద్దల్లో పక్షవాతాన్ని కలిగించే జికా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవు పలుకుతోంది. 1940లో తొలిసారి వెలుగులోకి వచ్చిన జికా గతేడాది బ్రెజిల్లో బయటపడే వరకు ఇంత ప్రమాదకరమైనదిగా ఎవ్వరూ పరిగణించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దగ్గర ఉన్న సమాచారం ప్రకారం చిలీ, కెనడాలో తప్ప మిగిలిన దక్షిణ, మధ్య, ఉత్తర అమెరికా ఖండంలోని ప్రతి దేశంలో జికా వైరస్ వ్యాపించింది. దోమకాటు ద్వారా జికా వైరస్ వ్యాప్తి చెందుతోంది. గతేడాది మేలో బ్రెజిల్లో తొలి కేసు నమోదయ్యాక దాదాపు మరో 21 దేశాల్లో జికా కేసులు కనిపించాయని WHO పేర్కొంది. జికా సోకిన శిశువుకి మైక్రోసెఫాలీ అనే నాడి సంబంధిత వ్యాధి సోకి మెదడు ఎదుగుదల ఆగిపోతుంది. పిల్లలు చిన్న తలతో జన్మిస్తారు. డెంగ్యూ లక్షణాలు కలిగిన జికా జ్వరం గర్భంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్లు గర్భాశయంలోకి ప్రవేశించలేవు. జికా మాత్రం తల్లి రక్తం ద్వారా బిడ్డకు చేరి మెదడు ఎదుగుదల స్తంభించేలా చేస్తుంది.
She's my first baby, and this illness wasn't heard of in Brazil until now. I asked the doctor if what I heard was true. Since then, I've been taking special precaution like using insect repellent. అమెరికా ఖండంలో జికా వ్యాప్తి చేసే ఏడెస్ దోమలు అధికంగా ఉండడం వల్లే ఈ వ్యాధి విస్తరిస్తున్నట్లు WHO తెలిపింది. బొలీవియా, బ్రెజిల్, కేప్ వెర్దా, కొలంబియా, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, ఫ్రెంచ్ గయానా, గ్వాడెలోప్, గ్వాటెమాలా, గయానా, హైతీ, హోండురస్, మార్టినిక్యూ, మెక్సికో, పనామా, పరాగ్వే, సెయింట్ మార్టిన్, సురినమా, సమోవా, వెనజులా, పోర్టారికో, డొమినికన్ రిపబ్లిక్ దేశాలకు గర్భిణీ స్త్రీలు ప్రయాణం చేయడం మంచిది కాదని అమెరికా జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఎల్ సాల్వడార్, జమైకా, కొలంబియా, ఈక్వెడార్ మరింత ముందు జాగ్రత్తగా 2018 వరకు తమ దేశ మహిళలు గర్భం ధరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. చిలీ, కెనడాలో వాతావరణం తడిగా ఉండడం వల్ల ఏడెస్ దోమ బతకడం కష్టమని, అందుకే జికా వ్యాప్తి చెందే అవకాశం లేనట్లు WHO వెల్లడించింది. Had about 1,000 cases, suspect cases. Now we've just heard last week it's been 3,000 reports. డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సాంక్రమిక వ్యాధులు మోసుకొచ్చే ఏడెస్ దోమలే జికాకు వాహకాలు. జికా సోకిన 3 నుంచి 12 రోజుల వరకు ఆ వ్యాధికి సంబంధించిన ఆనవాళ్లేమీ కనిపించవు. ప్రతి 10 మందిలో 2కి మాత్రమే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఫ్లావి వైరస్ కుటుంబానికి చెందింది. ఇది సోకితే జికా జ్వరం వస్తుంది. లక్షణాలు డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధిని పోలి ఉండడం వల్ల గుర్తించడం కష్టం. 80% వరకు జికా బయటపడదు. జికా వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నారులు తప్ప పెద్దవాళ్లెవరూ మరణించలేదు. తొలిసారి లాటిన్ దేశాల్లో ఈ వ్యాధి వెలుగు చూడడం వల్ల వాళ్లలో జికాను నియంత్రించే వ్యాధి నిరోధక శక్తి లేక వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు WHO వెల్లడించింది. తొలిసారి 1947లో ఉగాండాలో కోతుల్లో జికా వైరస్ జాడలు కనిపించాయి. తర్వాత 7 ఏళ్లకు 1954లో నైజీరియాలో తొలిసారి మనిషి శరీరంలో జికాను వైద్యులు గుర్తించారు. అక్కడి నుంచి ఆఫ్రికా, నైరుతాసియా, పసిఫిక్ తీరానికి జికా ఎగుమతయింది. 2014, 2015లో బ్రెజిల్లో అంతర్జాతీయ సమావేశాలు, ప్రపంచ స్థాయి క్రీడలు జరిగాయి. ఆ సమయంలో జికా వచ్చి ఉంటుందని బ్రెజిల్ ఆరోగ్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తర్వాత అది వేగంగా అమెరికా ఖండమంతా విస్తరించింది. 2014లో 150 కేసులు నమోదు కాగా 2015 అక్టోబర్ నాటికి బ్రెజిల్లో సుమారు 3,800 కేసులు గుర్తించారు. 2014తో పోల్చుకుంటే 2015లో 20 రెట్లు అధికమైంది. పెర్నాంబుకో అనే ప్రాంతంలో పుట్టే ప్రతి 10,000 మందిలో 300 మంది శిశువులు జికా కాటుకు గురై చిన్న తలతోనో మెదడు ఎదగకుండానే జన్మిస్తున్నారు. పుట్టే శిశువుల్లో 40% మంది కంటి రెటీనాపై కూడా జికా ప్రభావం చూపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఏడాది రియోలో ఒలింపిక్ క్రీడలు జరగనున్న తరుణంలో జికా కలకలంతో అధికారులు అప్రమత్తమయ్యారు. క్రీడాగ్రామం పరిసరాల్లో నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. జికా వైరస్ విజృంభిస్తున్న పెర్నాంబుగోలో ఆరోగ్య అత్యవసర స్థితి విధించారు. సైన్యం ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. ఎక్కడా నీరు నిల్వ లేకుండా చూస్తోంది. మైక్రోసెఫాలీ బారిన పడ్డ చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్యాలయాలకు వెళ్లేవాళ్లు పిల్లలను డే కేర్ కేంద్రాల్లో వదులుతుంటారు. కానీ మైక్రోసెఫాలియా ఉన్న పిల్లలను చూసుకోవడం కొంచెం కష్టం కాబట్టి వాళ్లను చూసుకోవడానికి ఏ డే కేర్ సెంటర్ నిర్వాహకులు ముందుకు రావడం లేదని జికా కాటుకు గురైన బిడ్డల తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. My main concern now is to go back to work, but the daycare centers refuse to take him because he has microcephaly. They say it's too much responsibility. అమెరికాలో 3కి సోకిన జికా వైరస్ పోర్టారికోలో 19 మందికి వ్యాపించింది. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొలంబియాలో 13,500 కేసులు నమోదవగా వీరిలో 560 మంది గర్భిణులు ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. లాటిన్ దేశాల్లోని గర్భిణీ స్త్రీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా జికా ఇప్పటికే విజృంభించడం వల్ల అడ్డుకోవడం కష్టమవుతోంది. జికా సోకిన వాళ్లకు కొద్దిగా జ్వరం, శరీరంపై దద్దుర్లు, కళ్ళు ఎరిపెక్కడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ అందరినీ అవి ప్రమాదకర స్థితికి తీసుకెళ్లవు. 100 మందికి సమస్య వస్తే 80 మందికి ఆ ప్రభావం ఉందని కూడా తెలియకుండానే తగ్గిపోతుంది. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే ఈ వ్యాధిని గుర్తించగలిగే ల్యాబ్లు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వైద్యులు లక్షణాలను బట్టి ప్రాథమికంగా డెంగ్యూగా నిర్ధారించి వైద్యం చేస్తుంటారు. విశ్రాంతి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. జికా వ్యాప్తి అడ్డుకోవాలంటే దోమకాటుకు దూరంగా ఉండడం మినహా ఏ విధమైన టీకా కానీ, వ్యాప్తి చెందాక తగ్గించే వైద్య విధానాలు కానీ, ఔషధాలు కానీ ప్రస్తుతం అందుబాటులో లేవు.
జికా ధాటికి కుదేలవుతున్న బ్రెజిల్ ఈ వైరస్ కట్టడి కోసం కోట్ల రూపాయలు వెచ్చించి పరిశోధనలు చేస్తోంది. Over the past few days, there has been a sudden outpouring of news stories that are talking about this emerging disease, Zika, particularly as it pertains to a current outbreak in Brazil. There, the Ministry of Health has raised concern that the virus may be the cause of a dramatic increase in the incidence of microcephaly, a severe birth defect in which the size of the skull, and thus the brain inside, is much smaller than normal. జికా సోకిన వాళ్లతో లైంగిక చర్య జరిపినా ఈ వ్యాధి సోకుతుందని కూడా కొందరు వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ వ్యాధి తగ్గిన తర్వాత రక్తంలో కనిపించకుండా మనిషి వీర్యంలో, మూత్రంలో అధికంగా కనబడ్డాన్ని 2013లో ఫ్రెంచ్ పొలిసియా వైద్యులు గుర్తించారు. ఎంతకాలం ఇలా ఉంటుందనేది ఖచ్చితంగా వాళ్లూ చెప్పలేకపోతున్నారు. ఈ జికాపై పరిశోధనలు చేయడమూ కష్టమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. కారణం ఎలుకలపై, చుంచులపై జికా ప్రభావం లేకపోవడమే. కేవలం కోతులు, మనుషులపై మాత్రమే ఈ వైరస్ ప్రభావం చూపుతోంది. కాబట్టి పరిశోధన కష్టమవుతోంది. లాటిన్ అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న జికా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి అడుగు పెడితే అడ్డుకోవడం కష్టమేనని WHO, CDC పేర్కొన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఏడెస్ దోమ పెరుగుదలకు అనుకూల వాతావరణం ఉంది. ఇప్పటికే హవాయి దీవుల్లో ఒక జికా కేసు నమోదైనట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. ఆసియాలోనూ విస్తరించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 1977, 78లో మలేషియా, పాకిస్తాన్లో జికా కలకలం రేగింది. భారత్ వంటి దేశాల్లో జికా విజృంభిస్తే అడ్డుకోవడం కష్టసాధ్యమే. ఇప్పటి వరకు ఏ కేంద్ర ఆరోగ్య సంస్థల వద్ద జికాకు సంబంధించిన ఏ విధమైన సమాచారమూ లేదు. బెంగళూరు వంటి పారిశ్రామిక, పర్యాటక నగరాలకు విదేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులు, పరిశ్రమల ప్రతినిధులు వస్తుంటారు. వీరి ద్వారా దేశంలోకి జికా ప్రవేశించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి బ్రెజిల్ నేడు అనుభవిస్తున్న క్షోభ దృష్టిలో ఉంచుకొని అయినా భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సింగపూర్ జికా విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉంది. విమానాశ్రయాల్లో, నౌకాశ్రయాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి జికా వైరస్ ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటోంది. ఆస్ట్రేలియా, బ్రిటన్కు చెందిన కొంతమందికి జికా సోకినట్లు వెల్లడైంది. వీళ్లందరూ దక్షిణ అమెరికా దేశాలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. గర్భిణీ స్త్రీలపైనే జికా వైరస్ ప్రభావం అధికంగా ఉంటున్న నేపథ్యంలో అమెరికా వ్యాధి నిరోధక కేంద్రం CDC జికా విషయంలో కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. గర్భిణులకు జికా ఉన్నట్లు నిర్ధారణ అయిన పక్షంలో ప్రతి 3-4 వారాలకు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాలి. పిండం ఎదుగుదల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. జికాను అడ్డుకునే ఏ విధమైన టీకాలు లేనందున గర్భిణులు జికా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని CDC సూచించింది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే దోమకాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏడెస్ దోమలు బయటే కాదు, ఇంట్లో కూడా కుట్టే ప్రమాదం ఉంది. పగటి వేళల్లోనే ఇవి మనుషులపై దాడి చేస్తుంటాయి. కాబట్టి రోజు మొత్తం జాగ్రత్త వహించాలి. జికా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే వాళ్లు శరీరం మొత్తం కప్పి ఉంచేలా పొడవైన దుస్తులు ధరించాలి. ఏదైనా జికా వైరస్ ప్రభావిత ప్రాంతానికి వెళ్లి వచ్చిన గర్భిణులు వెంటనే వైద్యులకు ఆ విషయాన్ని తెలియజేసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. జికా సోకిన తర్వాత బాధపడే కంటే ఆ వైరస్కు దూరంగా ఉండడమే మేలు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.